హిమాలయాల అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రుద్రయ్య అనే వృద్ధుడు జీవించేవాడు. అతను పేదవాడు కాని చాలా భక్తుడు. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఓం నమఃశివాయ అని జపిస్తూ గ్రామం చివర ఉన్న చిన్న శివుడు గుడికి వెళ్ళేవాడు. రుద్రయ్య దగ్గర ఎక్కువ సంపదలేమీ లేవు. కాని అతను తన చేతులతో పెంచిన పూలను శివలింగానికి సమర్పించేవాడు. నాకు ఏమీ కావాలి కాదు స్వామీ, నా గ్రామం సుఖంగా ఉండాలి అని ప్రార్థించేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక అన్యుడు వచ్చాడు. అతను చాలా అలసిపోయి ఆకలితో వణికాడు. కొందరు గ్రామస్తులు అతన్ని పట్టించుకోలేదు. కాని రుద్రయ్య తన ఇంటికి తీసుకెళ్లి ఉన్న కొద్దిపాటి అన్నం అతనికి పెట్టాడు. ఆ అన్యుడు అడిగాడు, నీకు తినడానికి సరిపోదు, అయినా నాకే ఎందుకు ఇచ్చావు? రుద్రయ్య నవ్వుతూ, నీ రూపంలో దేవుడే వచ్చాడేమో, అతిథి దేవో భవ అన్నాడు. అప్పుడు ఆ అన్యుడు చిరునవ్వు చిందించాడు. ఒక్కసారిగా అతని రూపం మారి ప్రకాశవంతమైన దివ్యరూపంగా కనిపించాడు. అదేదే మహాదేవుడు, శివుడు. రుద్రయ్య, నీ భక్తి మాటల్లో కాదు, పనుల్లో ఉంది. నీవు నిజమైన భక్తుడివి అని అనుగ్రహించాడు. అప్పట్నుంచి గ్రామంలో ఎప్పుడూ కరువు రాలేదు. ప్రజలు ఒకరికి ఒకరు సహాయం చేయడం ప్రారంభించారు. రుద్రయ్య పేరు దూరదూరాల వరకు వినిపించింది.